హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం సిఎల్ఈపి ఇంగ్లీష్ ట్రైనింగ్లో భాగంగా మోడల్ పోర్ట్ఫోలియో ఏ విధంగా రాయాలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు ఒక విషయాన్ని గమనించండి, ఇది కేవలం మోడల్ మాత్రమే. దీన్ని మీరు ఈ రకంగా కాకుండా మీ విధానం ద్వారా మీ సొంత ఆలోచనలు రూపొందించుకుంటారని భావిస్తూ మీకు ఇది ఇస్తున్నాను. పోర్ట్ఫోలియో ఇంగ్లీష్లో భాగంగా మనకి సిఎల్ఈపి దీక్ష కోర్సెస్లో పోర్ట్ఫోలియోని ఏ విధంగా ప్రిపేర్ చేయమన్నారో మనకు ఆ యాక్టివిటీలో ఇచ్చడం జరిగింది. ఏం చేయాలో అన్నది. ప్రిపేర్ ఎనీ 2 యాక్టివిటీస్ ఫర్ టీచింగ్ వొకాబులరీ ఫర్ క్లాస్ 3. రైట్ ఏ డీటెయిల్డ్ నోట్ ఆన్ ద యూజెస్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ టేబుల్స్ ఇన్ టీచింగ్ ఇంగ్లీష్. సజెస్ట్ టీచింగ్ స్ట్రాటజీస్ ఫర్ కండక్ట్ ఆఫ్ ద ఫన్ టైమ్ యాక్టివిటీస్ ఇన్ క్లాస్ 1 and 2. ఈ రకంగా ఈ 3 అంశాల్లో మనకు పోర్ట్ఫోలియో యాక్టివిటీని అనేది ఇవ్వమని జరిగారు. దీని గురించి మనం కొద్దిగా ఉదాహరణలతో చూసుకుందాం. దీన్ని మీరు ఇంకా చక్కగా తయారు చేసి మీరు పోర్ట్ఫోలియో యాక్టివిటీ సమర్పించవచ్చు. ఫస్ట్ పోర్ట్ఫోలియో యాక్టివిటీలో మనం చదువుకున్నాం కనుక ప్రిపేర్ ఎనీ 2 యాక్టివిటీస్ ఫర్ టీచింగ్ వొకాబులరీ ఫర్ క్లాస్ 3. వొకాబులరీ టీచింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఎలా బిల్డప్ చేయాలన్నది చూడండి. ఫస్ట్ యాక్టివిటీ వొకాబులరీ. ఇంట్రడ్యూసింగ్ సమ్ గ్రిడ్స్ ఆఫ్ లెటర్స్ and ask them to identify the things we use in the kitchen. ది రెసిపీ బుక్ పాఠంలోంచి తీసుకున్నాను. ఇక్కడ వాళ్ళు దే హ్యావ్ టు క్లబ్ ఆర్ సర్కిల్ ద వర్డ్స్. హియర్ ఈజ్ ఎ గ్రిడ్ ఆఫ్ హ్యావింగ్ సమ్ లెటర్స్. I already mentioned what they have to club, and they easily understand the word and they are ready to club the words which have given. ఇది ఒక యాక్టివిటీ. ఇప్పుడు నెక్స్ట్ యాక్టివిటీని చూద్దాం. ఇంట్రడ్యూసింగ్ ప్రిఫిక్స్ అన్. ప్రిఫిక్స్ అనేది ముందుగా వస్తుందని, దీన్ని అన్తో వచ్చే ప్రిఫిక్సెస్ని మనం ఇక్కడ వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాం. దీనికి గాను ఒక టీఎల్ఎం, రొటేటింగ్ టీఎల్ఎం తయారు చేసుకుంటాం. By showing a TLM of rotating wheel of prefix onwards, also ask them to write more words using the wheel. ఇక్కడ ఆ వీల్ తయారు చేసుకుని ఇలాగ అన్వెల్, అన్హ్యాపీ, అన్హెల్దీ, అనేబుల్, అన్నోన్ అని దానిని అన్తో వాళ్ళని రొటేటింగ్ చేసుకుంటూ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ పొందుతూ they really feel joy and they can make the words with easy manner. These are my activities of vocabulary. And then the next second task of using substitution tables. A substitution table is when a teacher provides a table giving model sentences with choice for learners to select using a set of pattern. It is very useful scaffold resources that extends the speaking or writing skills of the learners and can be used as reinforcement of newly acquired knowledge. Now coming to uses. A substitution table helps children to form sentences in an easy and meaningful way. Substitution tables are useful to scaffold talk and scaffold writing to support development of a particular grammatical features with a mixture of words and phrases. They are often used to provide an opportunity for independent work for learners who are new to English. Make sure the list of possible words they are choosing is made up of useful curriculum related vocabulary that learners should practice. These are the things we have to remember when we give a substitution table to the children. ఈ రకమైన యూసేజెస్ అనేవి మనం గుర్తుపెట్టుకుంటే ఈ సబ్స్టిట్యూషన్ టేబుల్స్ అనేవి మంచి టూల్స్గా మనకి ఇంగ్లీష్ కొత్తగా నేర్పడానికి కానీ నేర్చుకోవడానికి కానీ ఉపయోగపడతాయి. సబ్స్టిట్యూషన్ టేబుల్ ఎప్పుడు కూడా ఒక పర్టికులర్ గ్రామర్ థింగ్ని మనకి చెప్పడానికి కానీ పిల్లలు కరెక్ట్ వేలో సెంటెన్సెస్ ఫామ్ చేయడానికి కానీ ఉపయోగపడుతుంది. దీనిని ఎంతవరకు మనం సమర్థవంతంగా
తయారు చేసి పిల్లలకి ఇస్తామన్నది దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాత థర్డ్ యాక్టివిటీ ఫన్ టైం యాక్టివిటీ. ఈ థర్డ్ టాస్క్ వచ్చి మనకి ఫన్ టైం స్ట్రాటజీస్ని చెప్పమన్నారు ఫస్ట్ క్లాస్ అండ్ సెకండ్ క్లాసెస్కి. ఫస్ట్ క్లాస్ అండ్ సెకండ్ క్లాసెస్కి ఫన్ టైం స్ట్రాటజీస్ అనేవి లాంగ్వేజ్ గేమ్స్, అంటే కండక్టింగ్ గేమ్స్ లైక్ అంత్యాక్షరి, వరల్డ్ బిల్డింగ్, మిస్సింగ్ లెటర్స్, లైక్ దట్. సెకండ్ స్ట్రాటజీ riddles or puzzles. By giving or asking them riddles, puzzles related to animals, birds and their choices. Children feel very joy when we ask puzzles or riddles to them. Then the next strategy, action games or action rhymes. Conducting small games and ask them to say a rhyme with dance or with action or with body movements. They will really enjoy the activity by doing. The next strategy, puppetry. Puppet show is also a good activity to make children involved in the teacher or classroom transactions. With the help of hand puppets and stick puppets and cloth made puppets, teachers make them learn English creatively, and they have a scope to conduct a conversation between one puppetry to another puppetry. Likewise, the children learn English. And the last strategy of in my video, matchings. Matchings are a very good activity in primary level, especially for class 1 and 2. Teacher asks the students to match by giving many sentences relating to the textbook with the help of thread or chalk piece, which are written in the blackboard or chart or on the floor. These are the fun time strategies which I have mentioned here, but you make some more fun time activity by referring some books or courses. Okay friends, thank you for watching my videos. Our channel reached 10k subscribers. It is very happy thing to me. Please support me in future also. If you are not yet subscribed my channel, please subscribe now, and if you like the video, hit the like button and share this video to all friend teachers. Thank you friends, thank you for watching.